గుజరాత్లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒక్కొక్క దృశ్యం కంటతడి పెట్టిస్తున్నాయి. తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన ఎయిర్ మణిపూర్ హోస్టెస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. క్షేమంగా వారి ప్రయాణం ఉంటుందని అనుకునేలోపే గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే ఫ్లైట్ కుప్పకూలిపోయింది. అందులోని ఎయిర్ హోస్టెస్ విమానం బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మణిపూర్కు చెందిన ఎయిర్ హోస్టెస్ నగాంతోయ్ శర్మ 2021లో ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించింది. ఎంతో కష్టపడి 19 ఏళ్లకే ఆమె తన కలలను సాకారం చేసుకుంది. 2 ఏళ్ల క్రితమే ఆమె జాబ్లో జాయిన్ అయింది. తనపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చి కుటుంబానికి ఒక భరోసాగా నిలిచింది. 22 ఏళ్ల నగాంతోయ్ శర్మ గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో చనిపోయింది. అహ్మదాబాద్ విమానంలో ఎయిర్ హోస్టెస్ నగానోత్యయ్ శర్మ కథ వింటే కన్నీళ్లు చెమ్మగిల్లుతాయి. మణిపూర్కు చెందిన ఈమె 19 ఏళ్లకే ఎయిర్ ఇండియాలో చేరారు. కేవలం 2 ఏళ్లకే అదే విమానంలో ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోంది. ఉదయం 11:30 తన అక్కకు ఫోన్ చేసి లండన్ వెళ్తున్నానని చెప్పారు. మళ్ళీ మాట్లాడలేనేమో, జూన్ 15న తిరిగి వస్తానని చెప్పారట. ఆ మాటే నిజమైంది. ఆమెతో ఇంకెప్పటికీ వీళ్ళు మాట్లాడలేరు. నగాంతోయ్ శర్మ ప్రమాదం జరిగిన రోజు ఉదయం 11:30 లండన్ వెళ్తున్నట్లు తన అక్కకు ఫోన్ చేసి చెప్పింది. మళ్లీ మాట్లాడడం కుదరదేమో, జూన్ 15న తిరిగి వస్తానని సోదరితో అంది. నగాంతోయ్ శర్మ చివరి మాటలు తలుచుకుని ఆమె కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. ఫ్లైట్లో ఆమె చేసిన రీల్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె తల్లిదండ్రులు రోధిస్తున్న వీడియో, ఆమె ఎయిర్ హోస్టెస్ గా రికార్డు చేసిన వీడియో చూసిన నెటిజన్లు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆమె దిగిన ఫోటోలను కళ్ల ముందు పెట్టుకుని జ్ఞాపకాలను నెమరవేర్చుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరు కారుస్తున్నారు.